శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మ మానసపుత్రుడైన దక్షుడు మనువు యొక్క పుత్రికయగు ప్రసూతిని వివాహమాడను. వారికి 16 కుమార్తెలు కలిగిరి. వారిలో శ్రద్ధ, మైత్రి మొదలగు 13 మందిని ధర్మునికిచ్చి వివాహం చేసెను. పితృదేవతలకు స్వధా అను కూతురును, అగ్నిదేవునకు స్వాహ అను తనయను ఇచ్చెను. ఇట్లే నీ అంశరూపుడైన శంకరునకు సతీదేవునిచ్చి వివాహం చేసెను. దక్ష ప్రజాపతి పుత్రిక ధర్ముని భార్య అయిన మూర్తికి గొప్ప మహిమ కల నీవు నారాయణుడని పేరుతో జన్మించితివి. అట్లే నీ అంశత నరుడు అనువాడు కూడా జన్మించగా మీరు అన్యోన్య స్నేహమున పెరిగితిరి. ప్రభు, నీవు జన్మించు ఆ శుభ సమయమున దేవతలు సంతోషమును పట్టజాలక దుందుభి మొదలైన మంగళవాద్యములను మ్రోగించుచు పుష్పవృష్టిని కురిపించిరి. అట్లే వారు నిన్ను అనేక విధములుగా స్తుతించిరి. ఆ కాలమున సహస్ర కవచుడను మహాభయంకరుడైన రాక్షసుడుండెను. అతనికి 1000 కవచములుండెను. ఆ కవచములు ఒక్కొక్కటి 1000 సంవత్సరములు తపస్సు చేసి 1000 సంవత్సరములు యుద్ధము చేసినందువలననే ఛేదించుటకు వీలయ్యడివి. సజ్జనులను బాధించున్న ఆ దుష్టుని నరనారాయణులను మీరు ఒకరి తరువాత ఒకరు 1000 సంవత్సరములు తపస్సు 1000 సంవత్సరములు యుద్ధము చేయొచ్చు అతని కవచములను ఛేదించిరి. ఇట్లు చివరి కవచమును కూడా ఛేదించి అతనిని మీరు అవలీలుగా వధించితిరి. స్వామి, నరనారాయణావతారముననున్న మీరు బదరికాశ్రమమున ఉండి మోక్షధర్మమైన నివృత్తి మార్గమును స్వయంగా అనుష్ఠించుచు అక్కడ ఉన్న మహర్షులందరకు దానిని ఉపదేశించుంట్రి. అప్పుడు మీ శ్రమము తపోబలమును చూచి ఇంద్రునకు భయము కలిగినది. అందువలన మీ తపస్సునకు విఘ్నము కలిగింపవలనని అతడు దివ్యాంగులతో మన్మథుని పంపెను. అప్పుడు వసంతుడు మలయానిలము వంటి స్నేహితులతో కలిసి మన్మథుడు మిక్కిలి విలాసము కల అప్సరస స్త్రీల యొక్క కటాక్షములచే మీ తపస్సును భంగపరచుటకు పెక్కుమార్లు ప్రయత్నించెను. అయినను మీరు స్థిరముగా ఉండుట చూచి మన్మథునకు భయం వేసినది. అప్పుడు మీరు చిరునవ్వు నవ్వుచు ఇట్లు పలికితిరి. మన్మథ, వసంతుడా, అప్సరసలారా, మీరు భయపడవద్దు. మీరు నేనిచ్చు అతిథి సత్కారములను స్వీకరింపుడు అని అనగా ఆశ్చర్యంతో వారు మిమ్ములను స్తుతించుండిరి. అటు మన్మథుడు మొదలైన వారికి మిమ్ము సేవించున్న సుందరీమణులందరూ మీరు చూపించితిరి. మన్మథుడు మొదలైన వారు నిన్ను మోహపరవశం చేసి నీ తపస్సును భంగం చేయవలనని తలంచేదిరి. కాని నీ దాసీజనము యొక్క సౌందర్యమును చూచి వారే మోహపరవశులైరి. స్వర్గమునందున్న సమస్త సుందరీమణుల గర్వమును పోగొట్టు సౌందర్యము కల ఊర్వశిని కానుకగా వారికి ఈగా మన్మథాదులు తమ కంటే ఎన్నో రెట్లు సుందరమైన ఊర్వశిని చూచి సిగ్గుపడుచు ఆమెను స్వీకరించిరి. మన్మథుడు మొదలైన వారు ఊర్వశిని దేవేంద్రునకు అర్పించి మీ మహిమను తెలుపగా తాను చేసిన తప్పునకు అతడు చాలా విచారించెను. వరములనిచ్చు స్వామి, సౌమ్యము సుందరమైన ఈ నరనారాయణ అవతారము కంటే మిగుల సుందరమైన కృష్ణ స్వరూపము నీదే. బ్రహ్మదేవుడు తన మానసపుత్రుడైన దక్షుని మిక్కిలి ప్రేమతో లాలించినందువల్ల అతడు గర్వాంధుడయ్యను. అందువలన అతడు తండ్రి అయిన బ్రహ్మదేవుని కూడా లెక్క చేయక మిమ్మలను కూడా గౌరవముగా చూడకుండెను. ఈ విధముగా గర్వాంధుడైన దక్షుడు మీ అంశరూపి అయిన శంకరుని ద్వేషింపసాగెను. అతనితో గల వైరంతో తన యాగమున తన కూతురైన సతీదేవిని కూడా అవమానపరిచెను. అందువలన శంకరుడు మిక్కిలి కోపించి దక్షుని యాగమును ధ్వంసం చేశాను. అతని శిరస్సును ఖండింపజేశాను. అప్పుడు దేవతలు శంకరుని వేడుకునగా దక్షుడు బ్రతికెను. నీ వలన ఆ యజ్ఞము సంపూర్ణమైనందువలన దక్షుడు శాంతించెను. ఇట్లు శాంతిని కలిగించు గురువాయూరప్ప, నీవే నన్ను రక్షింపవలెను. మనువునకు ఉత్తానపాదుడను పుత్రుడుండెను. అతనికి సునీతి, సురుచి అను భార్యలుండరు. వారిలో చిన్న భార్య అయిన సురుచిపై మహారాజునకు ఎనలేని ప్రేమ ఉండెను. పెద్ద భార్య అయిన సునీతిని అతడు నిరాదరింపసాగెను. అప్పుడు నిస్సహాయురాలైన ఆమె నిన్నే శరణ పొంది ప్రతిదినము ఆరాధింపసాగినది. ఒకనాడు సురుచి పుత్రుడైన ఉత్తముడు తండ్రి అయిన ఉత్తానపాదుని ఒడిలో కూర్చుండి ఆడుకొంచుండెను. అప్పుడు సునీతి కొడుకైన ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో కూర్చునిబోయెను. దానిని చూచి సురుచి
బాలుడైన ధ్రువుని అధిక్షేపించుచు అతనిని నివారించెను. స్వామి, నీపై భక్తి లేని వారికి అసూయ ఉండుట సహజం కదా. ప్రభు, తండ్రి అయిన ఉత్తానపాదుడు నీ మాయ వల్ల మోహమును పడి చిన్న భార్య అయిన సురుచికి అధీనుడిగా ఉండెను. అట్టి తన తండ్రి చూచుండగానే పినతల్లి అయిన సురుచి మిక్కిలి కఠినమైన మాటలు పలకగా బాలుడైన ధ్రువుని మనస్సు చాలా బాధపడినది. అందువల్ల అతడు బాధపడుచు తన తల్లి దగ్గరికి పోయాను. ఆమె అప్పుడు కర్మగతిని తప్పించుటకు హేతువైన నీ పాదములనే శరణ పొందమని అతనికి బోధించినది. ఆ బాలుడు తల్లి మాటలు విని నీ పాదారవిందములను సేవింపవలనని నిశ్చయించుకొనెను. 5 సంవత్సరముల వయస్సు గల ఆ బాలుడు అభిమానవంతుడు కావున పట్టణంను వదిలిపెట్టి పోవచుండెను. అప్పుడు అతనికి నారద మహర్షి కనిపించి భగవంతుని సేవించుటకై ద్వాదశాక్షర మంత్రమును ధ్యానించు పద్ధతిని బోధించెను. ధ్రువుడు అదే విధముగా మధువనమునకు పోయి కఠినమైన తపస్సు ద్వారా నిన్ను ఆరాధింపసాగెను. ధ్రువుడు పట్టణమును వదిలిపోయినందువలన తండ్రి అయిన ఉత్తానపాదుడు చాలా వ్యధ చెందెను. అప్పుడు నారదుడు అచ్చటకు వచ్చి ధ్రువునకు కలగబోవు యోగమును చెప్పి అతని మనస్సును శాంతపరిచినాడు. ఇక ధ్రువుడు పరమాత్మవైన నీ యందు మనస్సు నిలిపి కఠోర తపస్సును క్రమక్రమముగా పెంచుచు 5 మాసములు గడిపెను. ధ్రువుని కఠినమైన తపస్సునకు లోకములన్నీ తల్లడిల్లిపోయినవి. అప్పుడు దేవతలందరూ నిన్ను ప్రార్థింపగా మిక్కిలి దయతో గరుత్మంతుని అధిరోహించి నీ స్వరూపమును చిదానందరసమున నిమగ్నుడైన ధ్రువునకు దర్శనమసగితివి. ధ్రువునకు నీ దివ్య రూప దర్శనం కలుగగానే అతని మనస్సు ఆనందామృతమున మునిగిపోయినది. కన్నులు సంతోష బాష్పములతో నిండిపోయినవి. ఆ విధముగా నున్న ధ్రువుడు నిన్ను స్తుతింపదలిచినను అతనికి తగిన శక్తి లేనందువలన నీవు ప్రేమతో నీ శంఖముతో అతని కపోలములపై స్పృశించితివి. ప్రభు, నీ శంఖము వేదమయము. అట్టి శంఖస్పర్శము వలన ధ్రువులకు నిర్మలమైన జ్ఞానం కలిగినది. పరమాత్మవైన నిన్ను స్తుతించే శక్తి కూడా ప్రాప్తించినది. అందువలన ధ్రువుడు నిన్ను స్తుతి చేయుచున్నప్పుడు అతని భావమును ఎరింగి అతనితో, ధ్రువ, నీవు చాలా కాలము రాజ్యమును ఏలిన తరువాత పునరావృత్తి రహితమై సర్వోత్తమమగు ధ్రువస్థానమున ఉందువు అని పలికితివి. స్వామి, ఈ విధంగా నీవు ధ్రువుని అనుగ్రహించి నీ లోకమును చేరుకొంటివి. ఈ విషయం తెలిసిన జనము సంతోషంతో ధ్రువుని అభినందింపసాగిరి. ధ్రువుడు పట్టణము చేరిన తరువాత కొంతకాలమునకు అతని తండ్రి అయిన ఉత్తానపాదుడు అడవికి పోయెను. ధ్రువుడు నీ అనుగ్రహము వలన కోరికలు తీరగా చాలా కాలము రాజ్యమేలను. పరమేశ్వర, ఉత్తముని ఒక యక్షుడు చంపినందువలన ధ్రువుడు యక్షులపై యుద్ధము ప్రకటించెను. కాని మనువు వచ్చి నచ్చ చెప్పినందువలన అతడు యక్షులతో యుద్ధమును మానివేశను. అందువలన యక్షరాజైన కుబేరుడు సంతోషించే వరమియ్యబోగా నీ యందు దృఢమైన భక్తి మాత్రమే కావాలనని ధ్రువుడు వరమును కోరెను. ధ్రువుడు చాలా కాలము రాజ్యమును పాలించిన తరువాత నీ యొక్క సేవకులు అతనిని ధ్రువపదమునకు తీసుకుని పోవుటకు విమానంలో వచ్చిరి. అప్పుడు ఆ ధ్రువుడు తల్లితో కలిసి ధ్రువపదమునకు పోయెను. ఈ విధముగా తన భక్తులను పరిపాలించు గురువాయూరు పురపతి నాకున్న సమస్త రోగములను కృపతో దూరము చేయుము.